బలహీనమైన ఘటమని ఎంచి కొండను ఏ విధంగా జాగ్రత్తగా చూస్తామో స్త్రీని కూడా అలాగే జాగ్రత్తగా చూస్తూ ఇరువురు కలిసి దేవుని మహిమపరచాలి. కుటుంబ వ్యవస్థలో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అంటే దేవునితో సహవాసం చేయాలి, భార్యాభర్తలిద్దరూ దేవునితో సహవాసం చేయాలి. ఆయనతో సహవాసం చేసినలా ఏం కలుగుతుందండి? మనకి సమాధానం కలుగుతుంది. అలాగూ నీకు మేలు కూడా కలుగుతుంది. ఎందుకనంటే ఆయనతో సహవాసం చేస్తే అప్పుడు మనం 3వ వచనంలోకి వద్దాం. నీలోగిటి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. భయభక్తులు కలిగిన కుటుంబంలో భార్య ఫలించు ద్రాక్షవల్లి అంటే సంతానవతిగా ఉంటుంది, వర్ధిల్లే స్థితిని కలిగి ఉంటుంది, వికసించేటటువంటి కుటుంబంగా ఉంటుంది, అనేకులకు మేలు చేసేటటువంటి కుటుంబంగా ఉంటుంది. ప్రార్థన చేసేటటువంటి తల్లి, భక్తి కలిగినటువంటి తల్లిగా మరి మనం 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో హన్నాని మనం చూస్తాం. హన్నాలో ఏమేమి క్వాలిటీస్ ఉన్నాయండి? హన్నాలో ఏమేమి క్వాలిటీస్ ఉన్నాయి చెప్పాలి. మీరు జనరల్గా చెప్పండి, మీరు తీసి చూడక్కర్లేదు. హన్నాలో ఏమున్నాయి అమ్మా? దేవుని సన్నిధిలో ప్రార్థించే స్త్రీగా ఉన్నది, అంగలార్చే స్త్రీగా ఉన్నది, తన బాధ్యతను తాను గుర్తించే స్త్రీగా ఉన్నది. దేవుడు ఇచ్చిన తర్వాత ఆమె ఆ బిడ్డను 3 సంవత్సరాల తర్వాత పాలు విడిచిన తర్వాత ఆమె షీలోహు దేవాలయంలో కుమారుడు తీసుకుని వచ్చి యాజకుడైనటువంటి ఏలీకి అప్పగించినటువంటి బాధ్యతను చూస్తాం. అంతేకాకుండా ప్రతి సంవత్సరము దేవాలయానికి ఆమె వచ్చి సమూయేలును దేవుడు ఇచ్చిన తర్వాత ఆమెకు తర్వాత సంతానాన్ని దేవుడు ఇచ్చాడు. అంటే ఇక్కడ మనం చూడవలసినటువంటిది ఏమిటంటే, నీవు నాకు బిడ్డల్ని ఇస్తే నీ సేవ కొరకు నేను ఇస్తానని మొక్కుబడి చేసుకుంది. ఆ మాట చొప్పున షీలోహు దేవాలయంలో సమూయేలుని దేవునికి అప్పగించింది. అంటే అప్పటి వరకు గొడ్రాలుగా లోకంలో నిందలు మోసింది. శారా విషయంలో కూడా మనం అది గమనించాలి. శారా కూడా చాలా నిందలు మోసింది బిడ్డలు లేనటువంటి స్థితిలో. అందుకనే దేవుడు యొక్క బిడ్డలు దేవదూతలు వచ్చి మీదటికి నీకు గర్భఫలాన్ని ఇవ్వబోతున్నామని చెప్పినప్పుడు గుడారంలో ఉన్నటువంటి శారా నవ్వినందువలన శారా నవ్వనేలా అని దేవుడు అడగటంలో కూడా అక్కడ మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ మరి షీలోహు దేవాలయములో అంగరాచినటువంటి హన్నా జీవితంలో అవమానాలు ఎదుర్కొంది, శారా కూడా ఎదుర్కొంది. కానీ బిడ్డలను కలిగిన తర్వాత సమాజంలో గౌరవించబడింది. మరి దేవుడు ఆమె గర్భాన్ని తెరిచిన తర్వాత సమూయేలు ఒక పెద్ద ప్రవక్తగా దేవుడు. వీటన్నిటిలో మనకు కనిపించేటటువంటిది ఏమిటంటే ఆమె చేసినటువంటి ప్రార్థన, ఆమె చేసినటువంటి నిబంధన, ఆమె దేవునితో మాట్లాడినటువంటి మాటల్లో ఏ విధంగా తాను తప్పు చేయకుండా దేవునికి సమర్పించుకున్నటువంటి విధానం. మరి ఇక్కడ మనము నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె, మనకు హన్నా ఒక ఉదాహరణ, శారమ్మ కూడా మనకొక ఉదాహరణ. నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండుతారు. 3వ వచనంలో మనం చూస్తున్నాం. పిల్లలు ఒలీవ మొక్క యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది చాలా ఎత్తుగా పెరుగుతుంది, చాలా పొడవైనటువంటి వృక్షంగా ఉంటుంది. ఈ మొక్కకి చావు లేదు. అంటే దీర్ఘాయుష్మంతులుగా దేవుడు దీవించేటటువంటి అవకాశము ఒలీవ చెట్టుకు దేవుడు ఇచ్చాడు. మనము నోవహు జలప్రళయ కాలంలో 40 దివారాత్రులు ఈ భూమి మీదకి వర్షం వచ్చింది. అరారోతు పర్వతం వరకు నింపబడినటువంటి జలాన్ని మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో. 1 సంవత్సరం 7 రోజులు భూమి మీద నీరు ఇంకకుండా దేవుడు ఉంచాడు. అయినప్పటికీ అన్ని మొక్కలు చనిపోయాయి, కానీ ఒలీవ మొక్క చనిపోలేదు.
ఈ ఒలీవ మొక్క దేనికి సాదృశ్యంగా ఇక్కడ మనం చూస్తున్నామంటే, దేనికి సాదృశ్యంగా చూస్తున్నాం? ఇక్కడ దీవెనకరమైనటువంటి స్థితి, దీర్ఘాయుష్మంతులుగా దేవుడిచ్చేటటువంటి ఒక పవిత్రమైనటువంటి స్థితికి సూచనగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి మరి పనిలో, ఉద్యోగములో, వృత్తిలో దీవెనలు, సంతృప్తికరమైనటువంటి జీవితము, భార్య వలన, బిడ్డల వలన కలిగేటటువంటి దీవెనలు కుటుంబం అంతటికి ధన్యకరంగా ఉంటవి అని చెప్పటానికి ఈ ఒలీవ మొక్క మనకు సాదృశ్యంగా కనిపిస్తూ ఉన్నది. అంతేకాకుండా మరి చివరికి వచ్చేసరికి 5-6 వచనాల్లో మనం చూస్తే ఇశ్రాయేళ్లకు పవిత్ర స్థలమైనటువంటి యెరూషలేమును గురించి ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. యెరూషలేము అనేటటువంటిది దేనికి సాదృశ్యంగా ఉన్నదనంటే, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు, నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగా. కానీ బైబిల్ మనకి జ్ఞాపకం చేస్తుంది. అంటే ఇశ్రాయేళ్లకు పవిత్రమైనటువంటి యెరూషలేము మరి దీవెనకు సాదృశ్యంగా కనిపించేటటువంటి యెరూషలేమునకు మరి సియోన్లో నుండి దేవుడు ఆశీర్వాదానికి సూచనగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా 6వ వచనంలో మనం ఏం చూస్తున్నాం? నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు, దీర్ఘాయుష్ను. బైబిల్ మనకి చెప్పేటటువంటి విషయం ఏమిటంటే, ఒక తరం వారు మరి ఒక తరం వారి క్రియలను కొనియాడుదురు. మీ తాతగారు, వారి నాన్నగారు, మరి మీ నాన్నగారు అని ఇలాగా వంశాల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఒక తరం వారు మరి ఒక తరం వారి క్రియలను కొనియాడుదురు. చివరిగా 6వ వచనంలో ఏం చూస్తున్నాం